హాయ్ ఫ్రెండ్స్, అందరికీ గుడ్ మార్నింగ్. ఈ రోజులలో ఏంటంటే చాలామందికి చెప్పాల్సింది, యువత చాలామంది ధైర్యంగా ఉండలేరు. ఎందుకంటే చిన్న చిన్న విషయాలకి నెగిటివ్ అయిపోవడం, తర్వాత డిసప్పాయింట్ అయిపోవడం చాలా జరుగుతూ ఉన్నాయి. కాకపోతే ఏంటంటే మనం చేసే పని ఏదైనా, ఇది నేను చేయగలుగుతా, కంపల్సరీ చేస్తా అని పాజిటివ్ మైండ్ తోటి చేయాలి. నెగటివ్ మైండ్ తోటి ఎప్పుడైతే నువ్వు పని చాలు చేస్తావో, అంటే స్టార్ట్ చేస్తావో, ఏ వర్క్ అయినా, జాబ్ అయినా, బిజినెస్ అయినా, ఏదైనా, అది ఆటోమేటిక్‌గా ఏమైతది అంటే, ఆ నెగెటివ్ వైబ్రేషన్ తీసుకొని ఆ పని సక్సెస్ కాదు ఆ రోజు. అందుకే శ్రీకృష్ణుడు కూడా భగవద్గీతలో చెప్పిండు. యద్భావం తద్భవతి అనంటే, నువ్వు ఏ రకంగా అయితే ఆలోచిస్తావో కలియుగంలో, అదే రకంగా నేను ఫలితాన్ని ఇస్తా అని చెప్తాడు. అందుకే చాలామంది యువత గానీ, ఎవరైనా గానీ ఏ పని చేసినా కూడా చాలామంది కంపల్సరీ దాన్ని పాజిటివ్, అంటే నేను చేయగలను, నేను చేస్తా అనేది మోటివేషన్ స్కిల్స్ తోటి ఆ వర్క్ స్టార్ట్ చేయాలి. దయచేసి ఎవరు తప్పుగా అనుకోవద్దు. తల్లిదండ్రులు కూడా చిన్నప్పటి నుండి పిల్లల్ని, అయ్యో మా పాప మా బాబు ఈ పని చేయరు, ఇది చేయరు, ఈయన ఈ పనికి ఓర్చుకోలేడు అని చాలా సున్నితంగా పెంచడం జరుగుతుంది. కానీ దయచేసి ఎవరైనా కూడా మన ఇంట్లో ఉన్న పరిస్థితులు కానీ, మంచి కానీ, చెడు కానీ వాళ్ళకు తెలిసేలానే పెంచండి. ఎందుకంటే అది చివరికి ఏమవుతుందంటే, ఆ జీవితంలో చిన్న కష్టం వచ్చినా కూడా దానికి సూసైడ్ చేసుకోవడం, లేకపోతే వర్క్ను ప్రెషర్ను మెంటల్గా హ్యాండిల్ చేయలేకపోవడం జరుగుతుంది. ఓకే అండి, మళ్ళీ ఒక రోజు కలుద్దాం. పొద్దున్నే ఇంకా ఫేస్ వాష్ కూడా చేసుకోలేదు, పొలం కాడికి రావడం జరిగింది.